50 ఏళ్ల పాటు తెలుగునేల నేలింది కాకతీయ వంశం. ఓరుగల్లులో ప్రస్థానాన్ని మొదలుపెట్టి ప్రస్తుతం కృష్ణా జిల్లా నుంచి కంచి వరకు సువిశాల సుస్థిర సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ వంశానికి మూల పురుషుడు కాకర్త్యగుండ్యనుడు. ఎంతో మంది రాజులు కాకతీయ వంశాన్ని ఇనుమడిస్తే 7వ రాజైన గణపతి దేవుని కాలం కాకతీయులకు సువర్ణయుగంగా మార్చారు. కాకతీయ రాజులలో ఎక్కువ కాలం పరిపాలించిన రాజు గణపతి దేవుడే. ఓరుగల్లు కేంద్రంగా ఎన్నో యుద్ధాలు చేసి కాకతీయ సామ్రాజ్యాన్ని విస్తరించాడు. కానీ ఆయనకు 2 కూతుర్లే ఉండడంతో 2వ కుమార్తె రుద్రమదేవిని కుమారుడిగా పెంచారు. ఆమెకు అన్ని విద్యలు నేర్పించి పరాక్రమవంతురాలిగా మార్చారు. ఎందుకంటే మహిళలు రాజ్యాధికారానికి పనికిరారన్న నియమావళిని తలొగ్గి